అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. Psych! That's the wrong హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూ ఇసారు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంగతులను కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎండువారు వస్తున్నాడు ఏమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కలర్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా ఇలా యాడ్ చేసుకొని అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ వేసుకోండి. వేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చైల్డ్ ఫోటో ఉంది కదా, లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ చైల్డ్ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుని ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఏం చేస్తారంటే ఈ ఫోటోలో క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఈ ఫోటోలో డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ఫొటోస్ ఇక్కడ ఫోటో లేయర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కవర్ ఏరియా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ మీయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసి ఇందులోకి వెళ్ళి ఎక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. సో మళ్ళీ 3 డాట్ క్లిక్ చేసి ఫుల్ కమ్ లేయర్ని యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. బిట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కమ్ ఏరియా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కమ్ లేయర్ యాడ్ చేసుకోండి. సిమ్లానే యాడ్ చేసుకుని అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. టైం చేసి ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ అన్నీ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైటింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోలు క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్స్ అన్ని కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్స్ని ఇలా వస్తుంది. ఫోటో లేయర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఈ లేయర్ ఉంది, ఇక్కడ లేయర్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.